హలో వెల్కమ్ టు స్పైస్ స్టోరీస్ బై ప్రియా. ఈరోజు మనం ఇంట్లో ఎంతో రుచికరమైన క్రీమీ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు షుగర్, 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. నేను ఇక్కడ కాజు, బాదం, పిస్తా తీసుకున్నా. ఒక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి, కుంకుమ పువ్వు నేను యాడ్ చేస్తున్నాను. నార్మల్గా సగ్గుబియ్యం పాయసం అంటే అందరూ సగ్గుబియ్యాన్ని 1 or 2 hours నానబెట్టి తర్వాత చేసుకుంటారు. కానీ ఇక్కడ నేను ఇన్స్టాంట్గా నానబెట్టే అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసి సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి 3 minutes కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న పాలని వేసుకోవాలి. పాలు మరిగేలోపు మరొక కడాయిలో ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేచి పక్కన పెట్టుకున్నాం. దీనికోసం తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ మనకు పాలు పొంగు వస్తున్నాయి కాబట్టి ముందుగా మనం ఆల్రెడీ వేయించుకున్న సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా పాలల్లో వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని వేసుకున్న వెంటనే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే సగ్గుబియ్యం అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి. మనం ఇలా కలుపుతూ ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం వేసుకున్న సగ్గుబియ్యం ఇలా కలర్ మారి ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చక్కెర కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు. ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం చల్లారిన తర్వాత ఎలాగో గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ కోసం ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. దీన్ని నార్మల్గా మేము ఇంట్లో క్షీరాభోగం అంటాము. మీలో ఎంతమందికి దీన్ని క్షీరాభోగం అంటారో తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ స్టోరీస్ బై ప్రియా.